హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పప్పుచారు రెసిపీ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి నేను పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. పప్పుచారు ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని మంచిగా కడిగి ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకున్నాను. పప్పు మునిగేంత వాటర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం కొద్దిగా నూనె ఉంటుంది కదా, కొద్దిగా నూనె వేసుకుందాము. ఇంకా దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు నూనె వేసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పప్పులో 5 విజిల్స్ వచ్చేసిందండి. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ కుక్కర్ మూత తీసి ఇక్కడ చూపెడుతున్నాను. పప్పు ఇక్కడ మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయిందండి. పప్పుని ఒకసారి నేను గరిటెతో మంచిగా ఇక్కడ మెదుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పప్పులో మనం వెజిటేబుల్స్ వేసుకుందాము. ఇప్పుడు ఈ బాయిల్ చేసిన పప్పులో మనం వెజిటేబుల్స్ వేసుకుందామండి. వెజిటేబుల్స్లో ఇక్కడ నేను సోరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. టమాటా, కరివేపాకు, ములక్కాడ, పచ్చిమిరపకాయలు, ఇంకా చిన్న ఉల్లిపాయలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని పప్పులో వేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, బాయిల్ చేసుకున్న పప్పులో ఇప్పుడు నేను వెజిటేబుల్స్ వేసి ఒకసారి మంచిగా దీన్ని కలుపుకున్నానండి. బాయిల్ చేసుకున్న పప్పులో వెజిటేబుల్స్ వేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో నీళ్ళు వేసానండి. పప్పుచారుకు తగ్గట్టు మీరు నీళ్ళని ఇక్కడ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మూత తీసి ఇక్కడ చూపెడుతున్నానండి. ఇప్పుడు చూసారు కదా, వెజిటేబుల్స్ ఇక్కడ మంచిగా కుక్ అయిపోయిందండి. సోరకాయ ముక్కలు వేసాం కదా, సోరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఇంకా ములక్కాడ మంచిగా కుక్ అయిపోయింది. ఒకవేళ మనం స్టార్టింగ్లో పప్పు బాయిల్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ వేసామనుకోండి, వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అయిపోతుందండి. అందుకోసమే సెకండ్ టైం పప్పు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ వేసి 2 విజిల్స్ పెట్టానండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, 2 విజిల్స్లో వెజిటేబుల్స్ కూడా ఇక్కడ మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని నేను సపరేట్ ప్యాన్లో తీసుకుంటున్నానండి. పప్పుని సపరేట్ ప్యాన్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేసానండి. ఉప్పు మీ రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత దీంట్లో కారం వేసాను. ఇందాక పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదండి. కారం ఇక్కడ ఏంటంటే మీ కారం తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, కారం ఇంకా ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నాను. ఒకసారి ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో చింతపండు పులుసు వేసానండి. చింతపండు పులుసు వేసి ఒకసారి దీన్ని కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మనం కొద్దిగా ఇక్కడ మరిగించుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పప్పుచారు మంచిగా మరగడం మొదలైంది కదా. ఇలా మరిగించుకుంటే పులుపు, ఉప్పు, కారాలు కూడా మనం వెజిటేబుల్స్ వేసాం కదా, దాంట్లో కూడా మంచిగా పడుతుందండి. ఇప్పుడు ఈ మరిగించుకున్న పప్పుచారులో మనం తాలింపు వేసుకుందామండి. తాలింపు ఇక్కడ మీకు చూపెడుతున్నాను. తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు అండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు మీకు తాలింపు చూపెట్టాను కదా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు. దీన్ని ఇప్పుడు మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పప్పుచారు మరిగించుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ పప్పుచారులో నేను ఇక్కడ తాలింపు వేసానండి. తాలింపు వేసిన తర్వాత ఒకసారి పప్పుచారుని మంచిగా ఇక్కడ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం, మంచిగా కలుపుకుందామండి. ఈ పప్పుచారులో తాలింపు వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు దీన్ని మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుచారులో మనం కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీరని ఆల్రెడీ కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఈ పప్పుచారులో ఇక్కడ కొత్తిమీర వేసాను. వేసిన తర్వాత ఒకసారి పప్పుచారుని కలిపిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ కూడా నేను ఇక్కడ ఆఫ్ చేశానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను పప్పుచారు రెసిపీని. ఒకవేళ మీకు ఈరోజు ఈ పప్పుచారు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్, హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పప్పుచారు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫేస్బుక్లో చూసేవాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసుకోండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.